హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ యొక్క లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాం. దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కూడా కోరుతాను. వార్తా వివరాలకి వెళ్దాం. 19 ఏళ్ల కలను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ గా నియమితులైన రాజశ్రీ వరంగల్ కు చెందిన బి రాజశ్రీ 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకం కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఇదే విధంగా చాలా మంది కూడా ఉంటారు. ఎందుకంటే ఒక్కరికి చేయడము న్యాయంగా అనిపిస్తుండొచ్చు కానీ సరే మొదలైతే పెట్టినారు కానీ సో చాలా మటుకు ఇదే విధంగా పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వారికి కూడా పోస్టింగ్లు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దంచి కొడుతున్న వర్షం పశ్చిమ బెంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది అన్నట్టు చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరి ఈనాడు ఏదైతే ఋతుపవనాలు మన తెలంగాణ వైపు కూడా రావడం జరుగుతోంది. కాబట్టి ఈనాడు అకాల వర్షాలతోని ఈనాడు రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. సో అదే విధంగా ఈనాడు ఆ వర్షాల కారణంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి చర్యలు కూడా త్వరగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఈనాడు గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే ఈనాడు హైదరాబాద్ సిటీ పరిసరాల ప్రాంతాలను తీసుకుంటే ఈనాడు జలమయంగా మారేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ నాలాలు అయితే మూసుకుపోయి ఉంటాయి. సో అదే విధంగా చాలా మటుకు ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఏరియాస్లలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సిబ్బంది నిఘా పెట్టాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే గతంలో మనం చూసినాం నాలాలలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి వాళ్ళు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ సో అదేవిధంగా ఆ వర్షపు నీటితోని కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం కానీ సో ఇదే విధంగా ఇబ్బందులు కలగకుండా దయచేసి ఉన్నటువంటి ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయవలసిందిగా కోరుతాం. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ రాష్ట్ర కీర్తి ప్రతిబింబించాలి. అధికారులు సమన్వయ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పట్టి అన్నట్టు మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ వేడుకల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరగనున్న ఏర్పాట్లను సమీక్షించారు. సో ఈనాడు ఏదైతే రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాలను వైభవంగా చేయాలన్నట్టు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ పైసలు వృధా చేసుకోకుండా చూడరు బట్టి విక్రమార్క గారు. ఎట్లకేలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చేస్తే బాగుంటుంది. అదే పైసలు ప్రజలకు అక్కడికి వచ్చినట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈనాడు ఇష్టానుసారంగా ప్రజల వారు అడగరు కదా, ప్రజల సొమ్ము ఖర్చు పెడితే ఏం పోతుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టుడు అట్లా కాదు. ఈనాడు నార్మల్ గా చేయండి. ప్రజాధనాన్ని కాపాడుకొని తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి వచ్చినట్టు చేస్తే ఆ ధనాన్ని మనం ఉపయోగిస్తే ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళకు అక్కడికి వస్తాయి. ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళ వసతులు లేవు. సో ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. అట్టహాసంగా వైభవంగా ఈనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే దుర్వినియోగం అవుతుంది. చేసేకాడికి నిమ్మలంగా చేస్తే బాగుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వండి. పొన్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరినట్టుగా చూసుకోవచ్చు. ట్రంప్ మరో షాక్. తరగతులకు రాకపోయినా డ్రాప్ అవుట్ అయిన వీసా రద్దు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. భారత విదేశీ విద్యార్థులకు యుఎస్ హెచ్చరిక. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అన్నట్టు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆడికి పోయి ఎడ్యుకేషన్ వీసా తీసుకొని ఆడికి పోయి చదువుకుంటామని చెప్పి ఆడ పనులు చేసుకుంటున్నారు. సో ఆ దిశగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. సో ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తారు. కాబట్టి ఈనాడు ఆ వీసాలు క్యాన్సిల్ కాకుండా విద్యార్థులు ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము ముందస్తు జాగ్రత్తగా ఉండాలన్నట్టు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనోళ్ళేమో లక్షల కొద్ది ఉంటారు, మనోళ్ళు తక్కువేమి ఉండరు. ఆడ విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు, ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి. రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఋతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పుడు మటుకే కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసే పనితనంలో ఉండాలి. ఈనాడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, రైతుల అవస్థలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, రైతన్నలు గవ్వే అవస్థలు. ఈనాడు ఒడ్లు కొనుగోలు దగ్గర ఒడ్లు కొనుడు లేదా, ఆలస్యమాయే ఆ ఒడ్లు పోలికెత్తే వానకు దర్శి ఎండకేండి, వానకు దర్శి ఎండకేండి ఆరబెట్టి ఆ సగం ఇటు సగం అటు ఆ రైతన్న కష్టము చెప్పుకోకుంటున్నది. ఆడ పీఓకేను స్వాధీనం చేసుకొని ఉంటే ఉగ్రపీడ విరగడయ్యేది. పీఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పిన నాటి పాలకులు పట్టించుకోలే. 1947లో దేశ విభజన నిర్ణయంతోనే
పాక్ ఉగ్రవాద పరంపర మొదలైంది. అది 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాక్ తీరు మారకపోతే తగిన బదులిస్తాం. గుజరాత్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్ ఉగ్రవాదం పరంపర మొదలైంది అన్నట్టు, ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నట్టు ఉందో దాన్ని ఏదో ఒకటి చర్చలు జరుపుకోను మరి యుద్ధం చేస్తే యుద్ధం మొన్న ఆపరేషన్ సింధూర్ సగంలోనే మనం ఆపుతుంది. సో ఇటకెళ్లకు ఆ సమస్య పరిష్కరించుకొని ఉగ్రవాదం లేకుండా చేయాల్సిందిగా కోరుతాను. మరి ఏ విధంగా ఆలోచిస్తారో మరి నరేంద్ర మోడీ గారు చూడాలి. ఊకే పొద్దున్న లేవగానే ఆడు చంపిండు, ఈడు కాల్చిండు, ఈడు కాల్చిండు, ఆడు కాల్చిండు, ఈడు చచ్చిపోయిండు, ఈడు కాల్చిండు, ఆడు చచ్చిపోయాడు అని వార్తలు. ఏదో ఒకటి సమస్య పరిష్కారం చేసుకుంటే అయిపోతుంది. జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 14 ఏళ్లు అరుపేరగని పోరాటం, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారన్నట్టు, అయితే జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు. ఢిల్లీలో పద్మశ్రీ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం. శోభనకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ అందజేత. ఢిల్లీలో పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారన్నట్టు మన మందకృష్ణ మాదిగ గారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, శోభనకు పద్మభూషణ్ అన్నట్టు, యాక్టర్ శోభనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో మందకృష్ణ మాదిగ గారి సేవలు, తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రజల గురించి, ఈనాడు అట్టడు వర్గాల గురించి కాబట్టి తన జీవితం మొత్తం ఆ పేదలకు అంకితం చేసిన ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విశేషం. సో ఈనాడు పద్మశ్రీ రావడం కూడా చాలా సంతోషకరంగా మనం భావించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికీ సెలవు, నమస్తే.